దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రతి దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని సన్నిధిలో అనుదినము గడుపుచు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఎదుగో ఆయన మీద ఆధారపడుతూ మీ క్రైస్తవ జీవితంలో విశ్వాస పోరాటంలో ముందుకు కొనసాగిపోతున్నారని మేము నమ్ముచుంటున్నాం. మీ అనుదినం మీరు దేవునిలో ఎదుగుచు అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానించాలని కూడా ప్రభు పేరిట నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. మరి మా అనుదిన ప్రార్థనలో మేము నమ్మకంగా ప్రతిరోజు మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మీరు ఆశీర్వదింపబడి ఉన్నత స్థాయిలో దేవునితో అనుసంధానం కలిగి ఒక ఉత్తీర్ణత స్థాయిలో మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు బ్రతకాలని ప్రభు నామం పేరిట మేము ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. మీరు ఎటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో సమస్యల్లో బాధపడుతున్న మీ ప్రార్థన అవసరతలు అవి ఏ ఉన్నను ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మీ ప్రార్థన అవసరతలు తెలిపినట్లయితే మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ దినం గమనించుకోవాల్సిన విషయం, దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ దేవుడు మనలో ఉన్న లోపాలని దేన్నైనా సరిదిద్దుకోవాలని మనల్ని హెచ్చరించిన యెడల మనం తడువు చేయకవాటన్నిటిని సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో మనము నిందారహితులుగా బ్రతుకుతూ ఆయన ఇచ్చు గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు నేను మనవి చేయుచున్నాను. మరి దినపు దేవుని వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే మనకు ఒక రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు, ఇదిగో మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎర్ర సముద్రం వలె మన సమస్యలు కనబడుతున్నప్పుడు, మనకు దారి కానరానప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, నష్టం ఎదురైనప్పుడు, అది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఒకవేళ ఉద్యోగంలో మనం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మనకు అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, మనకు రావట్లేదని ఒక రకమైన బాధ, లేదు మన వ్యాపారాల్లో మనం అతి కష్టపడి మనం కష్టం చేసి మనం సంపాదించి దాచిపెట్టుకున్న ప్రతి ధనాన్ని మనం వ్యాపారంలో పెట్టినప్పుడు ఎదుర్కొన్న తీవ్రమైన నష్టాన్ని బట్టి అయితే కానీ, స్నేహితులను బట్టి మనం కొంతమందిని నమ్మి ఇదిగో ఆ నమ్మకంలో వారు మనకు చేసిన మోసాన్ని బట్టి అయితే కానీ, సకల విధములైనటువంటి పరిస్థితులను బట్టి మనకు దారి కానరానప్పుడు, ఇదిగో మీ జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించలేక, ఇదిగో మీకున్నటువంటి సమస్యలను బట్టి మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఏంటిది నా జీవితం అని ఒకవేళ మీరు కృంగిపోయి ఈ దినమున ఈ వాక్యాన్ని మీరు వీక్షిస్తున్నట్లయితే, వింటున్నట్లయితే మీకు ఒక శుభవార్త. ఇదిగో యెహోవా మీ పక్షమును యుద్ధము చేయబోతున్నాడు. మీరు కేవలం ఊరక నిలిచి చూడడమే. ఇదిగో ఆయన మీ పక్షాన కదిలే రోజులు చాలా సమీపంగా ఉన్నాయి. మీరు మీ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగిపోతూ దేవుడి మీద ఆధారపడుతున్న దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు అదే రకంగా వెనక్కు వైపు తిరిగి చూడకుండా గురి వద్దకే మీరు పరిగెత్తాలని ప్రభు నామం పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను నేను. అందుకే ఈ దినమున నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలేను అని మోషేతో, ఇదిగో మోషే తన ప్రజలకు చెప్తుంటాడు. కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మన పక్షమున కదిలేటప్పుడు, దేవుడు మన పక్షమున తన కార్యము చేయాలని దేవుడు మన పక్షమున తన బలమైన బాహుబలమైన తన హస్తాన్ని చాపి ఆయన కార్యాలు చేయాలనుకున్నప్పుడు మనం ఊరకనే నిలిచి చూడాలండి. మనకు సొంత ఐడియాలజీస్ మనం వేసుకుంటూ వెళ్తూ ఆయనకి ఎదురు వెళ్తే ఏమవుతుంది అంటే కష్టాన్ని తెచ్చుకుంటాం, నష్టాన్ని తెచ్చుకుంటాం. అందుకనే నినివే ప్రజలందరినీ కాపాడడానికి యోనాకి దేవుడు నినివేకి వెళ్ళమంటే యోనా తర్షీషుకు వెళ్ళినప్పుడు అనుకోని ఒక ఘోరమైనటువంటి ఆ సందర్భాల్లోకి, ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి యోనా వెళ్ళిపోతాడు. అందుకనే నేను మీకు ప్రభునామం పేరిట మనవి చేసేది ఏంటి అంటే, దేవుడు ఒక కార్యాన్ని మన జీవితంలో జరిగించాలి అని అంటే ఆయన చెప్పిన ఆజ్ఞకు మనం లోపడాలి. ఆయన ఊరికే ఉండమంటే ఊరక ఉండాలి, ఆయన స్తుతించమంటే స్తుతించాలి. ఇదిగో ఆయన యుద్ధం చేయమంటే మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అంటున్నది ఏంటి అని అంటే, మనకు చెప్తుంది ఏంటంటే, మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి సమస్యల మీద, మనకున్నటువంటి పరిస్థితుల మీద మన దేవుడిని యెహోవా వ్యాజ్యం ఆడబోతున్నాడు. మనం సంతోషము కలిగి, సంబరము కలిగి,
ఆయన చేసిన అద్భుత కార్యాల నిమిత్తమై ఆయన స్తుతించడానికి రెడీ అవ్వాలి. ఆయన ఆరాధించడానికి, ఆయన కీర్తించడానికి రెడీ అవ్వాలి. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇదిగో అయిన వారి దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, కుటుంబీకుల దగ్గర నుంచి ఏదో ఒక రకంగా దేవుడి నుంచి నిన్ను దూరం చేయాలని దుష్టుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ఇది నీకు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నువ్వు విశ్వాసం కలిగి దేవుని వైపు చూచినట్లయితే, ఇదిగో నీ హృదయము ఆయన వైపు తిప్పుకున్నట్లయితే, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఈరోజు నీతో చెప్తుంది ఏంటి అంటే, నువ్వు ఇన్ని దినాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద యుద్ధం చేయబోతున్నాడు నీ దేవుడు. వాటన్నిటినీ నీకు ఆశీర్వాదకరాలుగా మార్చబోతున్నాడు. నిన్ను దీవించబోతున్నాడు. నిన్ను బహుతరములకు ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు నీ దేవుడని యెహోవా. ఈరోజు నువ్వు చేయవలసిందంతా ఊరక నిలిచి ఆయన చేయు అద్భుత కార్యముల కోసం కనిపెట్టుకుని ఉండడమే. బహు గొప్ప జనముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఒకవేళ ఒంటరి స్థితిలో ఉన్నావా, నిన్ను ఒంటరిగా పిలిచాడంటే, నిన్ను సింగిల్గా పిలిచాడంటే, దేవుడు భక్తుల్ని బ్లెస్ చేయబోతున్నాడు. యాకోబు ఒంటరిగా మిగిలినప్పుడు ఇదిగో దేవుడు అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒంటరి స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలో దేవుడు ఇది నీకు ముందుగా వెళ్ళి నీ మార్గాలన్నిటినీ సరళము చేయబోతున్నాడు. నువ్వు చేయవలసిందంతా ఊరకనే నిలిచి ఆయన చేయు అద్భుత కార్యాల కోసం కనిపెట్టుకుని ఉండడం మాత్రమే. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి నలిగిపోయిన అనుభవంలో నువ్వు వెళ్తున్నట్లయితే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ పరిస్థితులను మార్చగలిగి ఇదిగో నీ కోసం నీకు విలువ ఇచ్చే దేవుడు, నీ వైపు చూచే దేవునికి నేను మొర్రపెట్టబోతున్నాను. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రి కాలం అంతయు మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి దాచి కాపాడి ఈ ఉదయకాలంలో మమ్మల్ని సజీవ లెక్కలుగా నిలిపిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా పిల్లలతో ప్రవరణ పంచుకోవడానికి నీవు ఇచ్చిన బాధ్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రవరణ బిడ్డలు ఈ దినమున ప్రవరణ వారి జీవితంలో ప్రవరణ అనుకోని ప్రవరణ సంఘటనలు ఎదుర్కొని ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో కూర్చుని ఉన్నారో, ఈ వాక్యాన్ని వింటున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రభా, నీవు వారి పక్షమున కదలమని నేను బ్రతిమలాడుకుంటున్నానయ్యా. మోషే కథ ప్రభానైనా అడిగినట్లు ప్రభానైనా ఇదిగో నీ బిడ్డలు నీకు విరుద్ధముగా పాపము చేశారు, ఘోరమైన పాపము చేశారు. వీరిని అరణ్య మార్గంలో చంపే పనైతే నా పేరుని ఆ జీవ గ్రంథంలో నుంచి తొలగించమని ప్రభానైనా ఏ విధముగా ప్రభానైనా బ్రతిమలాడుకున్నాడో, ఇదిగో ప్రభానైనా నీవిచ్చిన అధికారం పేరిట ఈ బిడ్డల కోసం నీ సేవకుడిగా నేను బ్రతిమలాడుకుంటున్నానయ్యా. ఆ బిడ్డలు చేసిన తప్పిదములను బట్టి, ఆ బిడ్డలు చేసిన సకల విధమైన పాపములను బట్టి, నిన్ను దొక్కపరిచిన రీతిని బట్టి ఆ బిడ్డల మీదకి ఆశీర్వాదాలు రానికుండా శాపాలను తీసుకొస్తున్న దురాత్మలు యేసు నామములో బంధిస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. బహుతరములకు బిడ్డలు సంతోషకరంగా ఉండుదురు గాక. బిడ్డలు ఈ దినమంది ఏ ప్రయత్నాల్లో ఉన్నాను, ఏ ప్రయత్నాలు చేసిన అందుట్లో ప్రభు గొప్ప విజయం బిడ్డలు పొందుకొందురుగాక. ప్రభానైనా ఆ బిడ్డలకి ఉద్యోగాలు రానికుండా చేస్తూ, అవమానానికి, నిందలకి, అప్పులు బాధలు గురి చేస్తూ ప్రతి రకమైన దురాత్మ చీకటి అంధకార సమూహాలని, వాడి కుయుక్తులని, వాడి పన్నాగాలని, ఇప్పుడే వాడి ప్లాన్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తున్నాం యేసు నామములో. పరిశుద్ధాత్మదేవ బిడ్డలకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. ఈ దినం ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డతో నీవే వెళ్ళమని ప్రార్థిస్తున్నాం. నీవు ఆ బిడ్డ ప్రవరణ పక్షాన ఉండి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. పరీక్ష రాస్తున్న బిడ్డలకి మంచి ప్రవరణ జ్ఞానాన్ని అనుగ్రహించిన ఉత్తీర్ణమైన మార్కులతో బిడ్డలు పాస్ అవ్వలాగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి అదేవిధంగా ప్రవరణ అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నవారు, ఆయా దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నవారు, డాక్టర్లు సైతం చేయి విడిచిన బిడ్డల ప్రవరణ ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, తల్లిదండ్రుల నిమిత్తమై బిడ్డలు ఏడుస్తున్నారు, బిడ్డల నిమిత్తమై తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, రక్త సంబంధికుల నిమిత్తమై ఎంతమంది అయితే ప్రభు అనారోగ్య పరిస్థితులు ఉన్న వారి నిమిత్తమై ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయినను సరే, ఆయా డాక్టర్ల వల్ల నయం కాకపోయినా సరే ప్రభువైనా పరమ డాక్టర్వి నువ్వు నాయన, నువ్వు మమ్మల్ని సృజించిన దేవుడు. నజరేయుడైన యేసు నామములో ఆ బిడ్డల అవయవాల్లో ఉన్నటువంటి ప్రతి రకమైనటువంటి అనారోగ్య పరిస్థితిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డలకు కలుగును గాక. నార్మల్ రిపోర్ట్స్ ప్రకటిస్తున్న బిడ్డలందరూ సంతోషముగా ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో సాక్ష్యము చెప్పినట్లుగా బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మరణ పడకలలోంచి బిడ్డల్ని లేవనెత్తండి. నడి నెత్తి మొదలుకొని అరికాల వరకు ఇప్పుడే సారవంతమైన ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను.
బిడ్డలందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రభావం ప్రకటిస్తున్న బిడ్డలు సంతోషముగా ఉండుదురుగాక. ఆ బిడ్డలకి ప్రభావం రోగాలుగా నటిస్తూ ఆ బిడ్డల శరీరంలో ప్రభావం ఇదిగో ఆ అవయవాలని దెబ్బతీస్తున్నటువంటి దురాత్మలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామములో సంపూర్ణమైన విడుదల బిడ్డలకి కలుగునుగాక. మరి అదేవిధంగా అప్పుల బాధల్లో, అవమాన స్థితిలో ఎంతమంది అయితే బిడ్డలు ప్రభావం దిక్కు తోచని స్థితిలో ఉన్నారు, బిడ్డలకి నీవే తోడునీడుగా ఉండి ఆ బిడ్డలకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అప్పు చేయువారుగా కాకుండా అప్పు ఇచ్చువారుగా బిడ్డలను మార్చమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి అదేవిధంగా ప్రభావైనా ఎంతమంది అయితే ప్రభావైనా ఈ దినాన ప్రభావైనా నీ వైపు చూస్తూ నీ ఆత్మ కోసం దాహం కలిగి ఉన్నారు, ఆ బిడ్డల్ని ప్రభాని ఆత్మతో నింపండి. సేవల్లోనూ సంఘాల్లోనూ చిచ్చులు పెడుతూస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలని, వాడు కుయుక్తులని, విశ్వాసాలని ప్రభావం నిలువెచ్చిన స్థితిలోకి నడిపిస్తున్న సకల విధమైన దురాత్మ చేష్టలని యేసునామములో బంధించమని ప్రార్థిస్తున్నాం. వివాహ విషయంలో నీ చిత్తం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రభావైన మంచి ప్రభావ భాగస్వాములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో వివాహాలై ప్రభావ సంవత్సరాల తరబడి గర్భఫలాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి మంచి గర్భఫలాన్ని అనుగ్రహించి చక్కటి బిడ్డలను అనుగ్రహించండి. గర్భఫలాలతో ఉన్న స్త్రీలకి ప్రభావైన సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసుల ద్వారా, విడాకుల ద్వారా అనేక రకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తూ ప్రభావం కుటుంబంలో అశాంతులు ఎదుర్కొంటున్నప్పుడు దంపతుల మధ్య ప్రభావం సఖ్యతను కలిగించి వారు తిరిగి ప్రభావం కలుసుకునేలాగా ఇప్పుడే ప్రభావం వారి మధ్యలో ఉన్నటువంటి సకల విధమైన భేదాభిప్రాయాలను తొలగించి బిడ్డలు ఇరువురి మధ్య ప్రభావం ప్రేమలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదేవిధంగా ప్రభావం ఈ దినమును ఏ ప్రయాణ మార్గంలో బిడ్డలు బయలుదేరి వెళ్ళినను ప్రభావం సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి వారు చేరవలసిన గమ్యానికి చేరుపర్యంతరం బిడ్డలను కాపాడి దారిలో పొంచినటువంటి సకల విధమైన దురాత్మ చీకటి అంధకార సమూహాలను యేసునామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, బిడ్డల్ని 1000 తరముల వరకు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఆ బిడ్డల జీవితాల్లో తరతరాల ప్రభావం నూతన ఆశీర్వాదాలను పొందుకుందురుగాక. శాపాన్ని కొట్టివేసి బహుతరములకు బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మన కుటుంబాల్లో ఎంతమంది అయితే కలహాల్లో, అన్నదమ్ముల మధ్యను, తల్లిదండ్రుల బిడ్డల మధ్యను ప్రవరణ, భార్యాభర్తల మధ్యను ప్రవరణ, ఎంతమంది స్నేహితుల వలన ప్రవరణ, తెలిసిన వారి వలన, అన్యుల వలన ఇబ్బందులు కలుగుతున్న సకల విధంలో ఆ మనుషుల మాటల నుండి బిడ్డల హృదయాలను దెబ్బతీస్తూ ప్రభు ఈ సన్నిధి నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తున్న దురాత్మలు యేసునామములో లయమైపోవునుగాక. సకల విధమైన పరిస్థితుల్ని ఆధిపత్యంలోకి, నీ ఆధీనంలోకి తీసుకొని సహాయం అనుగ్రహించమని, మా దేశం మీద, మా రాష్ట్రం మీద నీ చల్లని చూపును ఉంచి మమ్మల్ని కనికరించమని స్తుతి, ఘనత, మహిమా, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.